Hi guys, so we just reached Mahabaleshwar, my first work trip. We checked into this beautiful place called Bliss County last night. Hill station kabatti balcony view మీద చాలా expectations ఉన్నో, but it was so dark that I couldn't really see the balcony view. The next day, good morning guys. So wow, I woke up to the most beautiful view without even realizing that I slept with it right next to me. Place అయితే చాలా calm and peaceful గా ఉన్నో, like perfect for a getaway. Even the rooms are super clean and the staff is really friendly అన్నమాట. ఇక్కడ సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయి. సో ఈవెన్ ఫుడ్ లో లైక్ బ్రేక్ఫాస్ట్ లో కూడా చాలా వెరైటీస్ వాళ్ళు మాకు సర్వ్ చేశారు. దే ఈవెన్ హెల్ప్డ్ us with the transport and local suggestions. So if you are visiting Mahabaleshwar, definitely check out Bliss County. Totally worth it. Mahabaleshwar. We had lunch nearby Mahabaleshwar temple. Mahabaleshwar lo everywhere you go, it's mostly zeera rice and butter masalas and all. And me being a typical South Indian, literally a lemon in and zeera rice med mottam squeeze chesna so that it will feel somehow like a lemon rice. Food South Indian lo nachutundi mana ekkada velna South Indian nachutundi aha మనం ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మైసూర్ ఫుడ్ మైసూర్ సౌత్ ఇండియన్ కదా. ఎనీవేస్ లంచ్ డన్ కాబట్టి టమ్మీస్ ఫుల్ అయినాయి. సో నౌ లెట్స్ హెడ్ టు ద టెంపుల్. ఈ ఒక్క ప్లేస్లోనే 4 ఫేమస్ మహాబాలేశ్వర్ టెంపుల్స్ని మీరు కవర్ చేయగలుగుతారు. ఫస్ట్ వన్ ఇస్ మహాబాలేశ్వర్ టెంపుల్, సెకండ్ వన్ ఇస్ అతి బాలేశ్వర్ టెంపుల్, పంచగంగా టెంపుల్ అండ్ ద ఫేమస్ కృష్ణ నది తాలూకా జన్మస్థానం. ఫస్ట్ అయితే మహాబాలేశ్వర్ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. వెల్కమ్ టు మహాబాలేశ్వర్ టెంపుల్. త్రూ అవుట్ ద వే మనకి చాలా స్ట్రీట్ షాపింగ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ద ఫస్ట్ థింగ్ యూ విల్ నోటీస్ ఇస్ ద సూపర్ క్యూట్ యాంటిక్ స్టోర్. సో ఈ స్టోర్ మొత్తం యాంటిక్ పీస్ కలెక్షన్స్ అన్ని స్టోర్లు ఉన్నాయి. అండ్ గెస్ వాట్ ఐ ఫౌండ్, నా ఫేస్ ఏంటుంటుంది అంటే దానికి డబ్బల్ ఉన్న దిస్ ఇస్ ద గ్లాస్. నైస్. బేసిక్గా ఈ రోజుల్లో ఇవన్నీ టంబ్లర్స్ అనుకొని కొత్తగా చెప్తున్నా, బట్ హియర్స్ వేర్ ఇట్ గాట్ స్టార్టెడ్. దీపం పెడతాం కదా, అండ్ ఇట్ కాస్ట్ 3000. If we go from the store, right side lo Mahabaleshwar temple, left side lo Ati Baleshwar temple, and just a little ahead from there Panchaganga temple kanipistundi. So right now we are at the Mahabaleshwar temple. It's one of the most పీస్ఫుల్ స్పాట్స్ ఇన్ మహాబాలేశ్వర్. వెల్, ఈ టెంపుల్ కున్న హిస్టారికల్ స్టోరీ ప్రకారం ఈ ప్లేస్ మహాబాల్ అనే ఒక డెమాన్ కింగ్ తో సంబంధం ఉంది. అండ్ ఆఫ్టర్ హీ సరౌండెడ్ టు లార్డ్ శివ, దిస్ ప్లేస్ బికమ్ మహాబాలేశ్వర్, మీనింగ్ లార్డ్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంగ్త్స్. ద మెయిన్ శివలింగం ఇక్కడ ఏదైతే ఉందో ఈ టెంపుల్లో చాలా యూనిక్గా ఉంటుంది. ఇట్స్ మేడ్ ఆఫ్ బ్లాక్ స్టోన్ అండ్ షేప్డ్ లైక్ ఏ రుద్రాక్ష. మనం చాలా రేర్గా చూస్తాం ఇలాంటి శివలింగం. ఆర్కిటెక్చర్ చూస్తే హిమాత్పతి స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్లో ఉన్న వాల్స్ అన్నీ కూడా బ్లాక్ బసాల్ట్ స్టోన్తో బిల్డ్ అయ్యాయి. సో మహాబాలేశ్వర్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మహాబాలేశ్వర్ టెంపుల్ అనేది విజిట్ చేయండి. ఈ టెంపుల్ తాలూకా యూనిక్నెస్ అవుతుంది. ఇక్కడ లింగం సొంతంగా వెలిచింది. ఈవెన్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. మీరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఇట్స్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు ఫీల్ ద డివైన్ ఎనర్జీ. అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న అతి బాలేశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్ మహాబాలేశ్వర్ టెంపుల్ కన్నా చాలా ఓల్డర్. వెల్, హిస్టరీ ప్రకారం అయితే అతిబల్ అని ఒక దయ్యాన్ని లార్డ్ శివ ఇక్కడ డిఫీట్ చేశారు. అందుకే ఈ టెంపుల్ ని అతి బాలేశ్వర్ టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ లో శివలింగ రిప్రజెంటింగ్ ద డివైన్ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ అండ్ ఇవిల్. సో ఫ్రమ్ దేర్ అలా ముందుకెళ్తే మనకి పంచగంగా టెంపుల్ వస్తుంది. దీన్ని పంచగంగా టెంపుల్ అని ఎందుకు అంటారంటే, ఈ వీడియోలోనే చూడండి, ఒక బామ కనిపించారు నాకు. షీ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ వై దిస్ టెంపుల్ ఇస్ కాల్డ్ పంచగంగా. 5 नदियाँ आते हैं. क्या क्या आते हैं? कृष्णा, वेन्ना, कोयना, सावित्री, गावित्री. ये 5 मिलके इधर पानी आता है. लोग आके पानी इसको पी सकते हैं, पुण्य मिलता है. ठीक. టెంపుల్ తాలూకా స్పెషాలిటీ 5 ఈ టెంపుల్ తాలూకా స్పెషల్
ఇలా పబ్లిక్లో వ్లాగ్ తీయడం చాలా కష్టం, కానీ వాయిస్ ఓవర్తో పని తేల్చుకుందాం. గోమాత నుంచి వాటర్ వస్తుంది కదా, సో ఈ వాటర్ అనేది 5 డిఫరెంట్ నదీల వాటర్ కంబైన్ చేస్తే వచ్చే వాటర్ అనమాట. కృష్ణ, వెన్న, కోయిన, సావిత్రి అండ్ గాయత్రి. మా అమ్మ చెప్పినట్టు నేనైతే కష్టపడ్డా గుర్తుపెట్టుకోవడానికి. బట్ ఈ 5 నదీల దాకా వాటర్ కంబైన్ ఇక్కడికి వస్తుంది. సో పీపుల్ యూజువలీ కమ్ హియర్ టు టేక్ ద బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ డివైన్ వాటర్. ద వాటర్ వాజ్ సో రిఫ్రెషింగ్ అండ్ చాలా చల్లగా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే సావిత్రి, గాయత్రి, కోయినా అండ్ వీణా. సో ఈ 5 నదుల దాకా వాటర్ ఇలా డిఫరెంట్ కెనల్స్ నుంచి వచ్చి ఇక్కడ ఆల్ టుగెదర్ కంబైన్ అయ్యి ఇందాక చూపించిన గోమాత మూర్తి నుంచి మనకి వీ కెన్ హ్యావ్ ద వాటర్. సో టెంపుల్స్ ఇటు సైడ్ అయితే కవర్ చేసాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది రైట్ సైడ్. సో రైట్ సైడ్లో ఉన్న ఒకే ఒక టెంపుల్ కృష్ణవి టెంపుల్. సో కృష్ణవి ఎందుకు అని అంటారంటే ఈ టెంపుల్కి, బై ద వే టు బీ వెరీ ఆనెస్ట్, వెళ్ళే దారి అయితే చాలా బాగుంది. ఫుల్ ఇన్స్టాగ్రామిక్ లొకేషన్స్ అనమాట ఇవన్నీ. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇదే అనమాట కృష్ణవి టెంపుల్. చాలా బాగుంది, లైక్ డిఫరెంట్, ఒక కొత్త టైప్ ఆఫ్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ అంటే లోపల శివుడు లింగం ఉంటుందన్నమాట. అండ్ ఈ టెంపుల్ పేరు కృష్ణవి ఎందుకు అంటారంటే మన కృష్ణ రివర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయింది. ద బర్త్ ఆఫ్ కృష్ణ రివర్ ఈజ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అందుకే ఈ టెంపుల్ని కృష్ణవి టెంపుల్ అంటారు. అండ్ కమింగ్ టు అనదర్ పాయింట్, ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇదే టెంపుల్ కిందన ఇప్పటికీ 100,000 పాములు తిరుగుతుంటాయంట. సో పీపుల్ ఇక్కడ 6 అయిన వెంటనే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. ఈవెన్ సన్ డౌన్ అయ్యాక ఇక్కడ లైట్స్ కూడా ఏమీ ఉండవు. ఒక్క ఎలక్ట్రిసిటీ కూడా ఏమి లేదు, అసలు లైట్ కాదు కదా, ఫ్యాన్ కదా, ఏం లేదు. ఓన్లీ విత్ టార్చ్ పీపుల్ హ్యాండిల్ ఇట్. అది కూడా జస్ట్ టార్చ్ 1 సెకండ్కి ఆన్ చేసి నెక్స్ట్ సెకండ్ ఆపేస్తారు అనమాట. ఓకే, లెట్ మీ టేక్ ఏ పాజ్ నౌ. జస్ట్ ఎంజాయ్ ద లొకేషన్, ఐ మీన్ ద వ్యూ. Hesitation never helps. How could this mean anything else? When all I dream of is your eyes, all I long for is your touch. And darling, something tells me it's enough. You can say that I'm a fool and I don't know very much, but I think they call this love. సో ఇప్పుడైతే మార్కెట్కి వచ్చాం. మార్కెట్లో చాలా పెద్దది మార్కెట్ మీరు చూసినట్లయితే. ఐ ట్రై టు బ్లాగ్ యాజ్ మచ్ బాగుంది మార్కెట్లో. ఫుడ్ లైక్ స్ట్రీట్ ఫుడ్ అండ్ ఆల్ అవన్నీ కూడా మనం ట్రై చేయాలి. ఏక్ మినిట్, నాకు ఇలా పబ్లిక్లో ఫుడ్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఇది మనము కాదు కాబట్టి చూసిన వాళ్ళు జడ్జ్ చేసిన పర్వాలే అని ఒక దీని మీద చేసిన. బట్ అయినా కొంచెం సిగ్గుగా ఉంది. అవి చాలా బెస్ట్. బాగున్నాయి. మహాబాలేశ్వర్ వస్తే ఖచ్చితంగా ఈ స్ట్రీట్ షాపింగ్ అనేది విజిట్ చేయండి. దీని పేరు మహాబాలేశ్వర్ స్ట్రీట్ షాపింగ్. ఎవరికన్నా కూడా క్యాబ్ డ్రైవర్స్ దే విల్ గెట్ యూ హియర్. చాలా వెరైటీస్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వెటర్స్ కానీ, ఫుట్వేర్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అన్నీ యూనిక్గా అనిపించింది. ఈవెన్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఏవైతే ఒక 1000 ఉంటాయి అది ఇక్కడ నాకు జస్ట్ 200కే దొరికేసాయి. ఫుల్ పైసా వసూల్ మార్కెటింగ్ అనొచ్చు. సో if you are planning to visit Mahabaleshwar, make sure you spot your leg here. From there, I headed to the most famous place in Mahabaleshwar, Mapro Garden. మీరు మహాబలేశ్వర్ వచ్చి మ్యాప్రో గార్డెన్ని విజిట్ చేయలేదంటే your trip will be incomplete. So this place is super popular for its strawberry products like strawberry chocolates, strawberry juices, strawberry farming, what not. So ఇదంతా కూడా స్ట్రాబెరీ ఫార్మింగ్ అనమాట, దట్ టు ఇన్ మ్యాప్రో గార్డెన్. ఇక్కడ తయారయ్యే ప్రతి ఒక్కటి ప్యూర్ న్యాచురల్ అండ్ ప్యూర్ స్ట్రాబెరీ టేస్ట్ ఇస్తుంది. సో స్ట్రాబెరీ లవర్స్ యూ మస్ట్ విజిట్ హియర్. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు అవుతుంది స్ట్రాబెరీ క్రీమ్. ఎస్, మ్యాప్రో వచ్చాక ప్లీజ్ ట్రై దిస్ మ్యాప్రో స్ట్రాబెరీ క్రీమ్ డెజర్ట్. ఈ డెజర్ట్ కోసం నేను ఎన్ని యూట్యూబ్ వ్లాగ్స్లో చూసానో నాకే తెలుసు. గైస్ ఇది ఇక్కడ చాలా ఫేమస్. సో నేను దీనికోసమే వచ్చాను ఈ ప్లేస్కి. ఈవెన్ 9కి క్లోజ్ అనమాట. ఇట్స్ 9:30 నౌ. ఐ లిటరలీ రిక్వెస్టెడ్ దమ్ లైక్ హెల్ప్, ప్లీజ్. They call this love. I'm so excited.
స్ట్రాబెర్రీ లవర్స్కి మెంట్లెక్కిపోతారు. Here are the strawberries. Smile, one kiss, two lonely hearts. మ్యాప్రో గార్డెన్ లో మనకి షాపింగ్ ఏరియా కూడా ఉంది. స్ట్రాబెర్రీ చాక్లెట్స్, స్ట్రాబెర్రీ సిరప్, స్ట్రాబెర్రీ క్రష్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. సో మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా షాప్ చేయండి. ఈవెన్ గిఫ్టింగ్ కి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో అది సంగతి. ఫైనల్లీ వి కేమ్ టు ఎన్ ఎండ్. హోప్ నేను మీకు ఈ 12 minutes లో మహాబలేశ్వర్ అంతో ఇంతో చూపించాను అనుకుంటున్నాను. మహాబలేశ్వర్ అయిపోయింది. నెక్స్ట్ అయితే డైరెక్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట, శ్రీలంక. సో శ్రీలంకది నెక్స్ట్ వీడియో రాబోతుంది. మరి నేను అది పోస్ట్ చేసేటప్పుడు మీకు తెలియాలి కదా. తెలియాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AR Vlogs. మీకు కుదిరినంత షేర్ చేయండి, తోచినంత లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు AR Vlogs. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.